మధు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. మధు గారి ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట మామయ్య, అది సాల్వ్ చేసుకోవడానికే ఇక్కడికి వచ్చింది అని రామ్ చెప్తూ ఉంటాడు. మీ అత్తారింట్లో ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేసుకోవాలి కానీ ఇక్కడికి రావడం ఏంటి అని శివకృష్ణ అంటూ ఉంటే, ఆడపిల్లకి కష్టం వస్తే పుట్టింటికే వస్తుంది నాన్న అని మధుమిత చెప్తూ ఉంటుంది. అవును నాన్న, అక్క చెప్పింది కరెక్ట్. అక్కకి ఏ కష్టం వచ్చినా మన ఇంటికి రమ్మని మనమే చెప్పాం కదా నాన్న అని సీత అంటూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా సీత, వీళ్ళు నిన్నొకలా నన్నొకలా చూస్తారని? ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను అంటూ మధుమిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆగు మధు, ఆగు అంటూ ఎవరు పిలిచినా వినిపించుకోకుండా మధుమిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో, ఇంటికి వచ్చిన మధుమితను అనవసరంగా పంపించావు కదన్నయ్య అంటూ విద్యాదేవి అంటూ ఉంటుంది. ఈ తండ్రి కూతుర్లకు ఇది అలవాటేలేమ్మా, నువ్వేం బాధపడకు అంటూ బామ్మగారు అంటూ ఉంటుంది. టీచర్, మీరు రెడీ అవ్వండి. నేను మామ రెడీ అయ్యాము. ఈలోపు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కకి ఏదో సమస్య ఉంది కదా, బావతో మాట్లాడి సమస్యని సాల్వ్ చేసి వస్తాం అని సీత అంటూ ఉంటే, మీరెందుకమ్మా సీత వెళ్ళడం, మీరు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళొస్తానులే అని శివకృష్ణ అంటూ ఉంటే, లేదు నాన్న, ఒక్కసారి వెళ్ళి బావతో మాట్లాడి వస్తాం అని సీత అంటూ ఉంటే, టీచర్ని మీతో తీసుకెళ్లాల్సిందేనా అని శివకృష్ణ అడుగుతాడు. అదేంటి అంకుల్ అలా అంటారు, అమ్మని తీసుకెళ్తామని నైట్ చెప్పాం కదా అని రామ్ అంటూ ఉంటాడు. మా శివ గురించి తప్పుగా అనుకోకు బాబు నువ్వు. మా శివ విద్యాదేవిని చూస్తే తన సొంత చెల్లి ఈ ఇంట్లో ఉన్నట్టు, తన చెల్లెలు లేని లోటును తను విద్యాదేవిలో తీర్చుకుంటున్నాడు. అందుకే తన చెల్లెల్ని తన దగ్గర ఇంకొన్ని రోజులు ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ అమ్మ మా ఇంట్లో ఉండడమే కరెక్ట్ అంకుల్. మీ చెల్లెల్ని మీరు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూసి వెళ్ళండి అని రాము అంటూ ఉంటాడు. అవునే సీత, మీ టీచర్ ఎక్కడుంటే మీ అత్తయ్య లేని లోటు నాకు కూడా తీరిపోతుంది అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే, నానమ్మ, నువ్వు నాన్న వాళ్ళతో వచ్చి టీచర్ని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూసి వెళ్ళు అని సీత అంటూ ఉంటుంది. నా చెల్లెలు విద్యాదేవి సీత దగ్గర ఉంటే సీతకి మంచి జరుగుతుంది. సరే బాబు అని శివకృష్ణ అంటూ ఉంటాడు. మేము మధు గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తాము, మీరు రెడీగా ఉండండమ్మా అని రామ్ అంటాడు. ఇంకా మరోవైపు సూర్య, బాలాజీ, జలజ మధుమిత ఎక్కడికి వెళ్ళిందని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే మధుమిత వస్తుంది. మధుమితను చూసిన సూర్య ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అరుస్తాడు. రాత్రంతా కూడా మేమంతా నీకోసం ఎంత టెన్షన్ పడ్డామో అని అడుగుతూ ఉంటాడు. ఈ ఇంట్లో జరిగే గొడవల వల్ల నా మనసేమీ బాగలేదు, అందుకే పుట్టింటికి వెళ్ళి మా అమ్మ నాన్న దగ్గరలో ఉండాలని అనుకున్నాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది. అలా కాదమ్మా మధు, ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా అని బాలాజీ అంటాడు. అలా చెప్పా పట్టకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళావు అనుకోవాలి, ఎవరితో తిరిగి వచ్చావు అనుకోవాలి అని సూర్య అంటూ ఉంటే, ఒరే సూర్య, అలా మాట్లాడకరా అని బాలాజీ అంటాడు. అలానే మాట్లాడతారండి అని జలజ అంటూ ఉంటే, కాసేపు నువ్వు నోరు మూస్తావా అని బాలాజీ అంటాడు. సీత వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని మధుమిత చెప్తూ ఉంటుంది. ఏంటి రాముగారు వాళ్ళు వచ్చారా అని జలజ అడగడంతో, సీత వచ్చిందని వెళ్ళావా, లేకపోతే మనసుకు నచ్చిన వాడు వచ్చాడు చూడటానికని వెళ్ళావా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. సూర్య అని చెప్పి మధుమిత కోపంగా అరుస్తుంది. నువ్వు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదా అంటూ ఉంటాడు సూర్య. ఇక ఇంతలో సీతారాం ఇద్దరు కూడా మధుమతి ఇంటికి వస్తారు. ఒరే సూర్య, రాము వాళ్ళు వస్తున్నారు, ఇక గొడవ చేయకురా అని బాలాజీ సూర్యకి చెప్తూ ఉంటాడు. సీత సూర్య దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు బావా అని అడుగుతుంది. మీ అక్క చేసే పనులకి మాకు ఇంట్లో ఒక్కరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది అని సూర్య అంటాడు. నేనేం చేశాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్ప అని మధుమతి అడుగుతుంది. అమ్మ మధు, వాళ్ళ ముందు ఏంటి గొడవ అని బాలాజీ అడుగుతారు. నేను మాట్లాడే మాటలు ఇరుగు పొరుగు వింటారు కానీ మీ తమ్ముడు మాట్లాడే మాటలు ఇరుగు పొరుగు వినరా బావగారు అని మధుమిత అంటుంది. నీ చెల్లెలు రామ్ సీత ఇద్దరు కూడా వచ్చారు కదా, లోపలికి తీసుకెళ్ళమ్మా మధుమతి అని బాలాజీ అంటాడు. ఇక్కడే తేలిపోవాలన్నయ్య అని సూర్య అంటాడు. నేను ఒక్క నిమిషం మా అక్కతో మాట్లాడతాను, ఇలా రా అక్క అని పక్కకు తీసుకెళ్తుంది సీత. ఏంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను ఎక్కిరించి పోవడానికి వచ్చావా అని మధుమిత అడుగుతూ ఉంటే,
నీ వేషాలు నా దగ్గర వెయ్యకక్క. నువ్వు రాత్రి అక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసక్క. ఎందుకొచ్చానే చెప్పు అని దబాయించినంత మాత్రాన నిజం అబద్ధమవదు, అబద్ధం నిజమవదు. ఆ మహాలక్ష్మి నువ్వు ఇద్దరూ తలకిందుల తపస్సు చేసినా కూడా నా భర్తని నన్ను విడదీయలేరు. మా ఇద్దరి మధ్యలో ఎవరు కూడా అడ్డు రాలేరు అని చెప్పి, అక్క ఎందుకక్క నాకేదో అన్యాయం చేద్దామని నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు. నాకు అన్యాయం చేస్తున్నావో చేయట్లేదో నాకు తెలియట్లేదు కానీ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకక్క. నీ భర్త సూర్యబావతో కలిసి నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి. నువ్వు వీళ్ళతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదక్క అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఇంకొకసారి ఆ మహాలక్ష్మితో కలిసి పిచ్చి పిచ్చి వేషాలు వేశావే అని చెప్పి సీత మధుమతిని తీసుకుని అక్కడి నుంచి సూర్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రామ్ సూర్యతో ఇలా చెప్తూ ఉంటాడు. అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణం వల్ల మధుమతి గారిని మా ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవాల్సి వచ్చింది. మీరు అదే విషయాన్ని పట్టుకుని తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదండి అని రామ్ చెప్తూ ఉంటాడు. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిసి నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. ప్రేమించడం గొప్పవరం, ప్రేమించబడడం అంతకన్నా గొప్పవరం. మీరు ప్రేమను పొందాలి కానీ ప్రేమని పోగొట్టుకోవద్దు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అంతేకాదు నేను ఇదంతా కూడా సీత కోసమే చెబుతున్నాను. అమ్మ మధు నువ్వు లోపలికి వెళ్ళు అని బాలాజీ చెప్పడంతో మధుమిత లోపలికి వెళ్తుంది. వెళ్ళండి బావా, మీరు కూడా మా అక్కతో పాటు లోపలికి వెళ్ళండి. మా అక్కని మీ చేతుల్లో పెట్టాం. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటమే మాకు కావాలి బావా అని సీత అంటుంది. మా అక్క మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. మీ ఇద్దరి మధ్య ఇలా గొడవలు రావడం మాకు మంచిగా అనిపించట్లేదు బావా. అక్కని అర్థం చేసుకుని మీ ఇద్దరూ కలిసి ఉండండి బావా అని సీత చెప్పడంతో సూర్య కూడా లోపలికి వెళ్ళిపోతాడు. సీతారాం మీరు కూడా లోపలికి రండి, భోజనం చేసి వెళ్దురు అని బాలాజీ అంటాడు. లేదండి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని రామ్ చెప్తాడు. కొంచెం కాఫీ అయినా తాగెళ్ళండి బాబు అని జలజ అనడంతో లేదు అర్జెంటుగా వెళ్ళాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తామని రామ్ అంటాడు. బావా వెళ్ళొస్తాము, మా అక్కని బావని నువ్వే చూసుకోవాలి అని బాలాజీ గారికి చెప్పి సీత బయలుదేరుతుంది. సీత వాట్ నెక్స్ట్ అని రామ్ అడుగుతాడు. టీచర్ గారిని తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోవడమే అని సీత అంటుంది. మహాలక్ష్మి వాళ్ళు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కుడికన్ను అదురుతుంది. ఏమైంది మహా అని జనార్దన్ అడుగుతుంటే కుడికన్ను అదురుతుంది జన అని మహాలక్ష్మి చెబుతుంది. కుడికన్ను అదురుతుందా, అయితే ఏదో అపశకునం జరుగుతుంది చెల్లై అంటూ చలపతి అంటూ ఉంటాడు. అపశకునం లేదు, ఏమీ లేదు, మహాని టెన్షన్ పెట్టకు అని జన అంటూ ఉంటాడు. రేవతి కూడా కుడికన్ను అదురుతూ ఉంటే నిజంగానే ప్రమాదం అని చెబుతూ ఉంటుంది. మీరు అలా చెప్పి మహాని ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అని జనార్దన్ అంటాడు. ఇక అర్చన పక్కనే ఉండి నిజమే బావగారు, మహాకి కుడికన్ను అదిరిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక అప్పుడే రామ్ సీత ఇద్దరు విద్యాదేవిని తీసుకుని మహాలక్ష్మి ఇంటికి వస్తారు. వాచ్మెన్ శాంబా విద్యాదేవిని చూసి మీరు వస్తారని నాకు తెలుసమ్మా, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సీతమ్మే మిమ్మల్ని తీసుకొస్తుంది అని శాంబా అంటాడు. నా కొడుకు కోడలే నన్ను ఇంటికి తీసుకొచ్చారా అని విద్యాదేవి మనసులో అనుకుంటుంది. రెండమ్మ లోపలికి వెళ్దాం అని రామ్ విద్యాదేవిని తీసుకుని గుమ్మం దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడే చలపతి ప్రమాదం వస్తుంది అనుకుంటే పార్వతీ పరమేశ్వరులు వచ్చారు అని అంటూ ఉంటాడు. మేమే కాదు మాతో పాటు ఒక వ్యక్తి కూడా వచ్చారు, బయటకు వచ్చి చూడండి అత్తయ్య అని సీత అనడంతో మహాలక్ష్మి విద్యాదేవిని చూస్తుంది. రండమ్మ లోపలికి అని రామ్ అనడంతో విద్యాదేవి లోపలికి వస్తుంటే ఆగు, ఎందుకు వచ్చావు, నీకు సిగ్గులేదా, నిన్ను ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. టీచర్ గారిని నేనే తీసుకొచ్చాను అత్తయ్య అని సీత అనడంతో తీసుకురావడానికి నువ్వెవరు, రావటానికి ఆమెవరు, ఈవిడ వల్ల ఇంట్లో ప్రీతి ప్రాణాలే తీసుకోవాలనుకునింది, ఇలాంటి ఆవిడ ఇంట్లో ఉంటే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో అని మహాలక్ష్మి అనడంతో టీచర్ ప్రాణాలు పోస్తుందే కానీ ప్రాణాలు తీయరు అని సీత చెబుతుంది. ప్రాణాలు తీసేవారు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని జనార్దన్ అంటాడు. టీచర్ ఇక్కడే ఉంటుంది అని సీత చెప్పడంతో ఈవిడ ఏం చేసిందని ఇక్కడ ఉంటుంది అని చెప్పి
అని మహాలక్ష్మి అంటుంది. టీచర్ ఇక్కడే ఉండాలి పిన్ని అని రామ్ అనడంతో, కమ్మగైన్ రామ్, నన్నే ఎదురిస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది. విద్యాదేవమ్మ ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఒకరోజు నాకు ప్రమాదం జరుగుతుంటే ఒక ఆవిడ కాపాడింది, హాస్పిటల్లో చేర్పించానని చెప్పాను కదా. ఆవిడ నన్ను కలవకుండానే వెళ్ళిపోయింది. ఆవిడే ఈ విద్యాదేవమ్మని నాకు సీత ద్వారా తెలిసింది. నా ప్రాణాలు కాపాడిన విద్యాదేవమ్మ కనీసం నా నుంచి ఏమీ ఆశించకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అలాంటి అమ్మ ఎక్కడో ఉండటం నాకు ఇష్టం లేదు. విద్యాదేవమ్మను ఈ ఇంటికి తీసుకొచ్చాను, ఈ విషయంలో కూడా ఎవరు కూడా నాకు ఎదురు చెప్పకండి అని రామ్ అంటాడు. భలేవాడివే మామ, టీచర్ ఏం చేశాదో తెలియక ఇప్పటి వరకు విద్యాదేవి టీచర్ని ఇంట్లో ఉండొద్దన్నారు మహాలక్ష్మి అత్తయ్య. కానీ మీ ప్రాణాలు కాపాడిందని తెలిసినా కూడా ఇప్పటికి కూడా వద్దంటారా ఏమిటి? ఒకప్పుడు మహాలక్ష్మి అత్తయ్య నిన్ను ప్రీతిని కాపాడిందనే కదా మహాలక్ష్మి అత్తయ్యని జనార్దన్ పెళ్లి చేసుకున్నారు, ఈ ఇంటికి బాసుని చేశారు. విద్యాదేవి అమ్మ కూడా మహాలక్ష్మి అత్తయ్యకు సమానమే కదా. ఇంకా చెప్పాలంటే విద్యాదేవి అమ్మ ఫోటోని దేవుని మందిరంలో పెట్టి పూజ చేయాలి అని సీత చెప్తూ ఉంటుంది. ఏమంటారు మామయ్య? రామ్ ప్రాణాలు కాపాడింది కాబట్టే ఆమె ఇక్కడ ఉండటమే కరెక్ట్ అని జనార్దన్ అంటూ ఉంటాడు.